లేదో కొన్ని విషయాలు నేను మర్చిపోలేను. ప్రొద్దుటూరులో ఒక 6-7 బాలిక మీద 60 ఏళ్ల మొగాడు అత్యాచారం చేశాడు. ఆయన నాకు ఇప్పటికీ గుర్తు, నా ముందులే ఆయన మాట్లాడారు పోలీస్ వ్యవస్థతో. అది ఏమైనా సరే ఆ అబ్బాయిని మీరు అరెస్ట్ చేసి మీరు తీసుకురావాలి రేపు పొద్దుటికల్లా. అట్లాంటి వ్యక్తి మరుసటి రోజు పొద్దున ఆయన ఉరేసుకుని చచ్చిపోయాడు. ఎందుకు? ఆయనకి భయంతో ఈ ప్రభుత్వం ఏమైనా చేస్తుంది మహిళల మీద. అతను చేసింది తప్పు, చంద్రబాబు నాయుడు గారు ఊరుకోరని. అది ఆయనకి ఆ భయం, మహిళలకి ఆ ధైర్యం కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని. అట్లానే ఇప్పుడు ఈ ప్రభుత్వం దిశ పథకం తీసుకొచ్చింది. దిశ పథకంగానే మిగిలిపోయింది. ఏమన్నా మీ మహిళలకి రక్షణ ఏమైనా ఉందా? దిశ చట్టంతో ఆ చట్టం కిందనే మిగిలిపోయింది. అది ఊరికనే మిమ్మల్ని అందరినీ మాయ చేయటానికి ఏదో ఆడాలకి ఈ ప్రభుత్వం ఏదో చేస్తుందని. అది ఏమీ లేదు. మీరు మొన్న కూడా మీరు ఎన్నుంటారు, ఒక ఆడపిల్లకి గంజాయి, ఇప్పుడు గంజాయి నంబర్ 1 స్టేట్గా మారిపోయింది మన ఆంధ్రప్రదేశ్. ఎప్పుడైనా మనం గొప్పగా చెప్పుకోవాలి మన ఆంధ్రప్రదేశ్ గురించి. దీంట్లో అభివృద్ధి, ఐటీలోన ఇండస్ట్రీస్ వస్తున్నాయి. మనం చాలా ప్రౌడ్గా గౌరవంగా మనం ఫీల్ అవ్వాలి. అట్లాంటిది పోయి ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 స్టేట్ ఇన్ రేపింగ్, ఆడాల మీద అత్యాచారం. ఇది ఎంత సిగ్గు చేయటం మనకి అని మీకు తెలుసుకోవాలి. ఒక ఆడపిల్లకి గంజాయి అలవాటు చేసి 4 మొగాళ్ళు ఆ పిల్లని నిర్బంధించి చాలా అత్యాచారాలు ఆ అమ్మాయి మీద చేశారు. ఆ అమ్మాయి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. అట్లా ఆ ఒక్క అమ్మాయే కాదు, చాలా జరుగుతున్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన మహిళల మీద. అట్లానే మీకు ఇంకోటి చెప్తున్నాను, మన ఆంధ్రప్రదేశ్ ఎంత గొప్పగా మాట్లాడుకుంటున్నారు రాజ్యసభలో కూడా. హోమ్ మినిస్ట్రీ ఎంత అసహ్యం అంటే వాళ్ళు చెప్తున్నారు ఓపెన్గా రాజ్యసభలో ఏమని, ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 21 వరకు 30,196 మహిళలు మిస్సింగ్ అని. ఇంకేం చెప్పుకుంటామండి? ఇదా రాజ్యసభలో, లోకసభలో మన రాష్ట్రం గురించి మాట్లాడుకోవటం? ఎంత అసహ్యం మీకు అనిపించాలి, మీకు తెలియాలి అని జరిగేది.